131552375 34945 అండ్ 1245. ఇది క్వశ్చన్. కాన్సెప్ట్ చూద్దాం. అన్ని నంబర్లు దేంతో ఎండ్ అవుతున్నాయి? 5తో ఎండ్ అవుతున్నాయి. కాన్సెప్ట్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఈ ప్రాబ్లమే కాదు, ఎటువంటి ప్రాబ్లం ఈ మోడల్లో ఇచ్చినా మీరు చేయగలుగుతారు. కాన్సెప్ట్ వన్ ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయండి. ఈ నంబర్లన్నీ దేంతో ఎండ్ అవుతున్నాయి కన్నా? 5తో ఎండ్ అవుతున్నాయి. ఒక చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ ఈ చిన్న లాజిక్ చూడండి. 15 × 15 కనుక నేను చేస్తే నాకు వచ్చేది 225. 15 × 15 దాన్ని ఎట్లా చేస్తాం? 15 × 15ను 10 + 5గా రాసుకోవచ్చు. 15 × 10 150, 15 5 75, 150 + 75 225. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 25 × 25 ఇది క్యాల్కులేషన్ చేస్తే నాకు వచ్చేది 625. 15 × 25 ఇది గనక నేను క్యాల్కులేట్ చేస్తే 25 ఎలా రాసుకోవచ్చు? 20 + 5 రాసుకోవచ్చు. 15 × 20 300, 15 5 75. సో ఇది ఆన్సర్ వచ్చింది. మనకు క్వశ్చన్లో ఏమన్నాడు? ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అన్నాడు. మళ్ళీ ఇది ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి. 15 15 225, 25 25 625, 15 25 375. నాకు కావాల్సింది లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే. ఫోకస్ దేని మీద పెట్టాలి? మనకేది అడిగాడో దాని మీద పెట్టాలి. 25 25 75. సి ఇది 5 1 ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఆడ్ నంబర్. 1 ఆడ్ నంబర్, ఇక్కడ కూడా ఆడ్ నంబర్. ఫస్ట్ కాన్సెప్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. 1 అనేది ఆడ్ నంబర్. 5తో ఎండ్ అయ్యి మళ్ళీ 1 అనేది ఆడ్ నంబర్. 5తో ఎండ్ అవుతే నాకొచ్చే లాస్ట్ 2 డిజిట్స్ ఎంతకన్నా? 25. ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఈజ్ 25. సార్ ఇక్కడ 1 బదులు నేను 3 వేసుకుంటాను, వేసుకొని చూడు. 35² ఈజ్ 1225. సార్ 1 బదులు నేను 5 వేసుకుంటాను, 55² ఈజ్ 3025. సార్ 1 బదులు నేను 135 వేసుకుంటాను, 135² ఈజ్ 18225. ఏది వేసుకున్నా లాస్ట్ 2 డిజిట్స్ 25 వస్తుంది. ఇక్కడ రెండోది 2 is an even number. Again 2 is an even number. Last 2 digits ఎంత? 25. 1 అనేది ఆడ్ నంబర్, 2 అనేది ఈవెన్ నంబర్. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఈజ్ ద కింగ్. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ కాన్సెప్ట్స్ యూ కెన్ సాల్వ్ గుడ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటి? ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. సార్ నేను మొత్తం నంబర్ కనుక్కోవచ్చా? మొత్తం నంబర్ కూడా కనుక్కోవచ్చు. కానీ ఫస్ట్ మనం బిల్డింగ్ కట్టే ముందు బ్రిక్స్ ని బిల్డ్ చేద్దాము. దాని తర్వాత ఫ్లోర్ బై ఫ్లోర్కి వెళ్ళి దాని తర్వాత ఫైనల్ గా మాన్యుమెంట్ బిల్డ్ చేద్దాము. ఒకటేసారి అడ్వాన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? మళ్ళీ చెప్తున్నాను, నాకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను తెలియకుండా ఫాస్ట్ అని మీరు అనుకుంటే దయచేసి స్పీడ్ కంట్రోలర్ యూజ్ చేసుకొని మెల్లగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇనీషియల్ గా మీకు కొంచెం ఫాస్ట్ అని అనిపించవచ్చు. దానికి ఒక ఇంటెన్షన్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది 2 సూత్రాల మీద ఆధారపడి ఉంది. స్పీడ్ గా సాల్వ్ చేయాలి, ఎక్కువ సాల్వ్ చేయాలి. నేను స్లోగా సాల్వ్ చేస్తే మీరు కూడా అలానే అలవాటు అవుతారు. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? మనము కాన్సెప్ట్ బిల్డ్ చేసాము. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని అప్లై చేద్దాం. క్వశ్చన్ తర్వాత దానంతట అదే ఆన్సర్ వస్తుంది మన కాన్సెప్ట్ తెలిస్తే. ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఫైండ్ ది లాస్ట్ 2 digits ఫర్. ఫైండ్ ది లాస్ట్ 2 digits ఫర్. ఫైండ్ ది లాస్ట్ 2 digits ఫర్. ఫస్ట్ క్వశ్చన్ 125 into 135.
125 ఇంటూ 135. ఇక్కడ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దయచేసి దీని క్యాలిక్యులేషన్ చేయొద్దు, అనవసరంగా పనికిమాలిన మెథడ్స్కి వెళ్ళొద్దు. దీని ఆన్సర్ చూడండి. 12 అనేది ఈవెన్ నంబర్. ఎస్ ఆర్ నో? 12 కూడా చూడాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ పక్కన టెన్స్ ప్లేస్ ఏది ఉందో చూడండి. 12 అనేది ఈవెన్ నంబర్. 13 అనేది ఆడ్ నంబర్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. ఇప్పుడే మనం సాల్వ్ చేసాము. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. చాలా ఈజీ సార్. 5కి ముందు టెన్స్ ప్లేస్ రెండు సేమ్ ప్యారిటీలో ఉంటాయి. అంటే అదే ఆడ్ ఉంటే ఇది ఆడ్ ఉంటే 25. ఇది టెన్స్ ప్లేస్ ఈవెన్ ఉండి ఇది కూడా ఈవెన్ ఉంటే 25. టెన్స్ ప్లేస్ ఆడ్ ఉండి ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉంటే 75. ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అయిందా? 5 వదిలిపెట్టాను. 2 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఎంత? 75. చాలా మందికి ఇది తెలియదు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటారు. నౌ సెకండ్ వన్, కొంచెం నెంబర్ పెంచుతున్నాను. 565 ఇంటూ 835 ఇంటూ 475. 3 నంబర్లు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫస్ట్ 2 నంబర్లు, 3 నంబర్లు, దాని తర్వాత మన క్వశ్చన్ పెన్ను యూజ్ చేయకుండా సాల్వ్ చేద్దాం. 565 ఇంటూ 835 ఇంటూ 475. ఇక్కడ చూడండి సార్, 6 ఇది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 టెన్స్ ప్లేస్ 3 ఆడ్ నంబర్. ఏది బేసి సంఖ్యనో ఏది సరి సంఖ్యనో చూస్తే తెలుస్తుంది. 47 7 ఆడ్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 వచ్చేసింది ఆన్సర్. చెప్పండి సార్, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఎంత? 75. అర్థమవుతే చాలా ఈజీ సార్. 7 ఏంటి? ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. లెక్క అర్థమవుతే, తెలియకపోతే ఏం చేస్తాం? అమ్మో ఈ 3 డిజిట్ల మల్టిప్లికేషన్ ఇచ్చాడని మనం భయపడతాం. అదే ఈ క్వశ్చన్ చూడండి. అందరూ పెన్ను డ్రాప్ చేయండి సార్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి పెన్ను తీసుకొని చక్కగా మీరు జేబులో పెట్టుకోండి. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఓరల్ గా సాల్వ్ చేస్తేనే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే సబ్జెక్ట్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి సార్, 1315 52375 314 1245 ఆటోమేటికల్ గా మీ మైండ్ మూవ్ అవ్వాలి. ఎలా మూవ్ అవ్వాలి అంటే, ఒకసారి ఆన్సర్ చెప్పండి. అనిల్ సార్ ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. అనిల్ సార్ ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్. అందరు ఉన్నారని నేను అనుకుంటాను. 131 1 అనేది యూనిట్ డిజిట్ లో ఉంది, ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఈవెన్ 5 అయిపోయింది ఆన్సర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. అంటే 2 ఈవెన్ నంబర్. ఎస్ ఆర్ నో? ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 25. 2 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. Are you all with me? Are you all with me? How beautifully we have solved this question once the concepts are very clear. మళ్ళీ చెప్తున్నాను, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 3 1 ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 5237 ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. అనిల్ సార్ ఆడ్ నంబర్ ఎలా చూడాలి? యూనిట్స్ ప్లేస్ తర్వాత 7 అనేది ఆడ్ నంబర్, 4 అనేది ఈవెన్ నంబర్, 4 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. మళ్ళీ చెప్పండి సార్, ఇది నన్ను చూసి ఆన్సర్ చెప్పండి. 835 ఇంటూ 495 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 835 ఇంటూ 495 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 835 ఆడ్ 5 495 ఆడ్ 5. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఆర్ యు ఆల్ విత్ మీ? టక్క టక్క 2 క్వశ్చన్లు ఇస్తాను, 5-10 సెకండ్లో ఆన్సర్ చెప్పేసుకుంటూ వెళ్ళండి.